అందరికీ నమస్కారం. మీనాకుమారి చదలవాడ. ఈ వీడియోలో 4 యుగాల గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం. కృతయుగంలో లక్ష్మీనారాయణులు భూమండలాన్ని పరిపాలించారు. ఈర్ష్య, ద్వేషాలు, అసూయ ఈ యుగంలో అస్సలు లేవు. సూర్యుడు రాజుగా, బృహస్పతి మంత్రిగా ఉన్నారు. త్రేతాయుగం రాజు కుజుడు, మంత్రి శుక్రుడు. వీరిద్దరికీ ఎప్పుడూ గొడవలే. రాక్షస గురువైన శుక్రాచార్యుడు మంత్రతంత్ర విద్యలు తెలుసుకున్నాడు. ఈ యుగంలో రాక్షస ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ధర్మానికి హాని కలిగింది. శ్రీరాముడు రాక్షస సంహారం చేసి ప్రజలను కాపాడారు. ద్వాపర యుగం ఈ యుగంలో రాజు చంద్రుడు, మంత్రి బుధుడు, క్షత్రియులే రాజ్య పరిపాలన చేశారు. అన్నదమ్ముల మధ్య అంటే కౌరవ పాండవుల మధ్య మహాయుద్ధం జరిగింది. అహింస బాగా పెరిగిపోయింది. రాజుల్లో ఐక్యత లేదు. కనుక శ్రీకృష్ణుడు కౌరవ పాండవ మధ్య జరిగిన యుద్ధంలో పాండవుల తరపున ఉండి ధర్మస్థాపన చేసి ప్రజలను కాపాడారు. కలియుగం ఈ యుగంలో హింస, కామ, క్రోధాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. హింసలకు నిలయుగం. అసలు యుగమే పాపాల యుగం అంటారు. యుగాంతంలో విష్ణు భగవానుడు కల్కి అవతారం ఎత్తి శివుడి గురించి గొప్ప తపస్సు చేసి ఖడ్గాన్ని వరంగా పొంది దుష్ట సంహారం చేస్తారు. 4,32,000 సంవత్సరాల కాల పరిమితి కలియుగంది. ఇప్పటికీ 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీనాకుమారి చదలవాడ. ధన్యవాదములు.